ఓకే, హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు ఆప్స్ ఇన్ఫో ఛానల్. మీ ఇంటి కబోర్డ్ వర్క్ చేయించాలనుకుంటున్నారా? మేము ఓన్లీ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. యూట్యూబ్లో రెడీమేడ్ వర్క్ గురించి ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెడీమేడ్ వర్క్ గురించి ఓన్లీ మన ఛానల్లో ఒక ఛానల్లో మాత్రమే మనకి రెడీమేడ్ వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. లేకుంటే మిస్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఆల్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారాగా రెడీమేడ్ వర్క్ గురించి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారాగా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక రెడీమేడ్ వర్క్ గురించి తెలుసుకోవాలనుకుంటే రెడీమేడ్ వర్క్లో కొద్దిగా ప్రత్యేకత ఏంటంటే మొత్తం మెటీరియల్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీలో రెడీ అయ్యి రావడం అయితే జరుగుతుందండి. మొత్తం ఫినిషింగ్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీలో మొత్తం పేస్టింగ్ అండ్ ఎడ్జెస్ ఈ ఆఫ్ రౌండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి మొత్తం అంతా కూడా మనకి మిషన్లో అయితే రెడీ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫ్రేమ్స్ కూడా మొత్తం ఈ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బోత్ సైడ్స్ అనేది లామినేట్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ప్లైవుడ్ అనేది కూడా మనకి బోత్ సైడ్స్ అనేది లామినేట్ అయితే రావడం జరుగుతుందండి. ప్రతి ఎడ్జ్ కూడా మనకి పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అంటారు ఎడ్జెస్కి. ఇక్కడ ల్యామ్ అయితే రాదండి ఎడ్జెస్కి అనేది. అదే మాన్యువల్ వర్క్ చేసినట్లయితే ఎడ్జెస్కి అనేది మనం ల్యామ్ అనేది అంటిస్తాము. ఓన్లీ వన్ సైడ్ అనేది అంటిస్తాము ఫ్రేమింగ్ చేసేటప్పుడు. ఓన్లీ ఫ్రంట్ వైపు మనకు కనిపిస్తుంది, ఎటువైపు అయితే కనిపిస్తుందో ఫేసింగ్ అనేది దానికనేది మనం ఇక్కడ లామినేట్ అనేది అందించడం జరుగుతుంది. కానీ రెడీమేడ్ వర్క్ అనేది అలా కాదండి. బోత్ సైడ్స్ కూడా మనకి ఎడ్జెస్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ లామినేట్ కాకుండా మనం పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుందండి. ఇంకా డోర్స్ విషయానికి వచ్చినట్లయితే బోత్ సైడ్స్ కూడా లామినేట్ అనేది మనకి మిషన్ ప్రెస్సింగ్ అనేది జరుగుతుందండి. ఈ పేస్టింగ్ చేసేటప్పుడు అనేది లామినేట్స్కి అనేది దీనికంటూ ఒక హీట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫెవికాల్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక మిషన్లో పెడతారు. మొత్తం ప్లైవుడ్ పైన ల్యామ్ అనేది అప్లై చేసేటప్పుడు గమ్ము అప్లై చేసిన తర్వాత తీసుకెళ్ళి మిషన్లో పెట్టి దానికంటూ ఒక హీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు ఆ లామినేట్కి అనేది హీట్ ఇవ్వాలనేది తెలుసుకొని దాని ప్రకారంగా దానికి అంత హీట్ ఇచ్చి వీళ్ళు షీట్ అనేది అప్లై చేయడం అయితే జరుగుతుంది. అది లామినేట్కి అయితే ఒక హీట్తో అనేది వాళ్ళు ప్రెస్ చేయడం జరుగుతుంది. అదే అక్రైలిక్ లామినేట్కి అయితే ఒక విధంగా కూల్ ప్రెస్ అంటారు. అదే అక్రైలిక్ అయితే కూల్ ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి మిషన్ ద్వారాగా మొత్తం అంతా కూడా రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఎడ్జెస్ అన్నీ కూడా మనకి ఆఫ్ రౌండ్ అయితే రావడం జరుగుతుందండి. మనకి చేతులు అయితే తెగడం అయితే ఉండదు. అది లామినేట్ అనుకోండి, మనకి షార్ప్గా ఉంటుంది ఎడ్జెస్ అనేవి. ఇలా చేసినా సరే అనుకోకుండా మనకి కొద్దిగా వాల్ యూనిట్స్ ఈ హైట్లో వచ్చినప్పుడు మనం లేచేటప్పుడు అనుకోకుండా డోర్ ఏదైనా తగిలినా చేసినా సరే మనకి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అవి ఉంటాయి. రెడీమేడ్ వర్క్లో ఏంటంటే మనకి ఫ్రంట్ వైపు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎడ్జెస్ అనేవి ఆఫ్ రౌండ్ రావడం అయితే జరుగుతుంది. ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇది అక్రైలిక్ లామినేట్. అక్రైలిక్ లామినేట్ యూజ్ చేసేటప్పుడు మనం HDHMR బోర్డు అనేది యూజ్ చేసుకోవాలండి. మన ప్లైవుడ్ పైన మన అక్రైలిక్ లామినేట్ అనేది యూజ్ చేసామంటే మాత్రం ఈ సర్ఫేస్ అనేది మనకి సముద్రపు అలల్లాగా మనకి లైటింగ్కి కనిపించడం అయితే జరుగుతుంది. ఒక ప్లెయిన్ సర్ఫేస్ అనేది కనిపించదు మనకి. అదొకటి అర్థం చేసుకోండి. అక్రైలిక్ లామినేట్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా HDHMR బోర్డు అనేది యూజ్ చేసుకోవాలి. లేకుంటే 12mm ప్లై మీద మనకి 4mm HDHMR బోర్డు మాట అంటే MDF షీట్ అంటారు. ఆ 12mm షీట్ పైన 4mm అలాగా మనకి ఆ షీట్ అనేది ప్లైవుడ్ పైన అప్లై చేసుకుని దానిపైన మన అక్రైలిక్ ల్యామ్ అనేది అంటించుకోవడం వల్ల సర్ఫేస్ అనేది నీట్గా ప్లెయిన్గా అక్రైలిక్ ల్యామ్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు చూసింది అక్రైలిక్ అండి. ఇది మ్యాట్ లామినేట్ అయితే ఫినిష్ చేయడం జరిగింది. సేమ్ ఈ ప్రాసెస్ లాగే ఇది కూడా దీనికి అయితే హాట్ ప్రెషింగ్ అయితే చేయడం జరుగుతుంది. లామినేట్కి అనేది అక్రైలిక్ అయితే కూల్ ప్రెషింగ్ అయితే చేయడం జరుగుతుంది. సేమ్ ఎడ్జెస్ అన్నీ కూడా ప్రతిదీ డోర్స్కైనా ఫ్రేమ్స్కైనా సరే మనకి పీవీసీ ఎడ్జ్ బీడింగే యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రతిదీ కూడా పీవీసీ ఎడ్జ్ బీడింగే. మనకు ఒకవేళ బాక్స్ వచ్చినా సరే బ్యాక్ సైడ్కి వాల్కి టచ్ అయ్యేది కూడా మనకి పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అయితే ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. రెడీమేడ్ వర్క్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ని ఫాలో అవుతూ
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. మనకి కావాల్సిన సైజెస్లో అనేవి డోర్స్ ఫ్రేమ్స్ అనేవి రెడీ అయిన తర్వాత మొత్తం మెటీరియల్ అంతా కూడా మనకి అట్లతో మనకి ప్యాక్ చేసి మనకి సైట్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ అనే సిరీస్ ద్వారా అయితే మనకి పంపించడం జరుగుతుంది. ఆ ప్యాక్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ అనేది సెపరేట్ చేసుకొని మనం వర్క్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి డోర్స్ అనేవి ఏవి కూడా మనకి కటింగ్ అయితే చేయడం అయితే జరగదండి. డోర్స్ అనేవి మన యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏ మెజర్మెంట్స్ అయితే ఇస్తున్నామో అదే మెజర్మెంట్స్ అన్నీ అక్కడ డోర్స్ అనేవి పక్కాగా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రేమ్స్ విషయంలో వచ్చినట్లయితే ఇప్పుడు సెమీ మోడ్యులర్ వర్క్ అనుకోండి, మినిమం మనకి సన్సైడ్ హైట్ వరకు ఒక 6 feet లేదంటే 6.5 feet అనేది హైట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ ఫ్రేమ్స్ అనేవి మినిమం 8 అడుగుల పొడవు అయితే రావడం జరుగుతుంది. ఈ సెమీ మోడ్యులర్ వర్క్లో అనేది మనకి ఆ కబోర్డ్కి తగ్గట్టుగా మనకి ఈ ఫ్రేమ్స్ అనేవి హైట్లు అయితే కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓన్లీ మనకి ఫ్రేమ్స్ అనేవి కటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఫుల్ మోడ్యులర్ బాక్స్ టైప్ వర్క్ వచ్చింది అనుకోండి, బాక్స్ టైప్ వర్క్ అనేది మనకి ఎటువంటి కూడా మనకి కటింగ్లు అంటే ఏటి రావు. మొత్తం అంతా కూడా మనకి మినీ ఫిక్సింగ్ అయితే బిగించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా మనకి మొత్తం అంతా కూడా బాక్స్ అనేది మనకి ఎటువంటి నైల్స్ కానీ కొట్టడం అయితే ఉండదండి. ఈ రెడీమేడ్ బాక్సెస్ అనేవి బిగించడానికి మనకి మినీ ఫిక్సింగ్ అనేది రెడీమేడ్ హార్డ్వేర్ అయితే లభించడం జరుగుతుంది. హార్డ్వేర్ సహాయంతో మన బాక్స్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. మనకి ఒక సన్సైడ్ హైట్ వరకు మన బాక్స్ ఇచ్చుకున్నామంటే అక్కడి నుంచి సీలింగ్ హైట్ వరకు కూడా చాలామంది కొందరు ఏంటంటే ఫుల్ మోడలర్ ఇచ్చుకుంటారు బాక్స్ అనేది. ఇప్పుడు మన హైట్ వరకు ఫుల్ మోడలర్ ఇచ్చుకున్నామంటే హైట్ నుంచి మనం సెమీ మోడలర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బడ్జెట్ అనేది లో బడ్జెట్లో అవుతుంది. మనం మీద బాక్స్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే ఆ మీద అటక మీద స్టోరేజ్ అంతా కూడా మన వేస్ట్ మెటీరియల్ అనేది మనం పెట్టుకోవడం అయితే జరుగుతుంది. కిందన అనేది మనం బట్టలకి అది యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీద అనేది మనకి వేస్టేజే. కాబట్టి మొత్తం ఫ్రేమింగ్ అనేది తయారు చేసి ఇలాంటి బద్దీలతో మనం ఫ్రేమ్ అయితే తయారు చేసి డోర్స్ అయితే ఆడించడం జరుగుతుంది. చూడడానికి ఫ్రంట్ లుక్ అనేది మనకి ఫుల్ మోడలర్ లుక్ లాగా అయితే కనిపిస్తుంది. లోపల డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు వాల్స్ కనిపిస్తుంటాయి. ముందున మాత్రం ఇలాగ 80 ఫ్రేమింగ్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ మన ఫ్రేమ్ వర్క్ అనేది మనకి కటింగ్స్ అంటే రావడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి ఈ ఫ్రేమ్స్ అనేవి కబోర్డుకి తగ్గట్టుగా ఒక్కొక్క పీస్ అనేది వాళ్ళు కట్ చేసి పంపించాలంటే మాత్రం ఇక్కడ సైట్లో వాల్స్ అనేవి తాపీ మేస్త్రుల గురించి మీకు తెలిసిన విషయమే కదా. ఒక దగ్గర ఒక సైజు ఉందంటే ఇంకొక దగ్గర ఇంకొక సైజు ఉంటుంది. మనం ఇక్కడ సైట్లో అడ్జస్ట్ చేసుకొని మన సైజెస్ అనేవి కట్ చేసుకొని ఈ లెంత్లోనే వాళ్ళు పంపించిన లెంత్లోనే మనకు కావాల్సిన సైజెస్ అనేవి పక్కాగా కట్ చేసుకొని మనం ఇక్కడ సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల కొద్దిగా మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఈ ఫ్రేమ్స్ అనేవి కట్ చేయడం జరుగుతుంది. సెమీ మోడలర్ వర్క్ అయితే మనకు ఓన్లీ ఫ్రేమ్సే కట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇవన్నీ కూడా 8 అడుగుల పొడవులో రావడం అయితే జరుగుతుంది. వీటిలో మనకి ఆ డోర్లు సైజులు బట్టి ముందుగానే మేము మెజర్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ డోర్ల సైజుల ప్రకారంగా ఎంత అయితే ఫ్రేమింగ్ చేసుకోవాలనేది ఆ మెజర్మెంట్ ప్రకారంగా మన ఫ్రేమ్స్ అయితే పొడవు వెడల్పులను కట్ చేసి ఫ్రేమింగ్ తయారు చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఫ్రేమింగ్ ఒకటే మనకి కటింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది. డోర్స్ అనేవి కటింగ్ అయితే అవ్వదండి. ఎందుకంటే ఓన్లీ పొడవులే కట్ చేస్తున్నాయి. ఫ్రేమ్లు కూడా విడుతులేగి ఇక మొత్తం అంతా కూడా మనకి ఎడ్జ్ బీడింగ్ అనేది పేస్టింగ్ చేసి రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ దానికి తగ్గట్టుగా ఇక ఫుల్ మోడలర్ అండ్ సెమీ మోడలర్ వచ్చి ఈ విధంగా అయితే వర్క్ చేయడం జరుగుతుందండి. ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ సంబంధించి రెడీమేడ్ వర్క్ గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అదేవిధంగా రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.